కాంగ్రెస్ రాజ్యంలో 50 ఏళ్ల నాడు నా సంక్షేమం చూడలే, నా రైతాంగాన్ని చూడలే, ఎవరి గురించి పట్టించుకోలే. నీ మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కాదండి. మంచినీళ్ళు ఇయ్యరా కనీసం 50 ఏళ్లలో? కేసీఆర్ కంటే దొడ్డుకున్నోళ్ళు, కేసీఆర్ కంటే ఎత్తుకున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు అయినరు? మంచినీళ్ళు ఇయ్యే శాత కాలేదు. కాబట్టి దయచేసి చాలా జాగ్రత్త. ఉన్నది బొడగొట్టుకుంటే మంది మాటలు పట్టుకుని మారుమానం పోతే మళ్ళా చివరికి ఇల్లు కాలిపోయినట్టు అయితే. అందువల్ల చాలా జాగ్రత్త. ఏం పొరపాటు జరిగినా పెద్ద దెబ్బతింటాం. అప్పుడు కేసీఆర్ కూడా ఏం చేయలేడు. మళ్ళా మన బతుకు బజారే అవుతుంది. మళ్ళీ స్ట్రీట్ ఫైట్ చేయాలి, మళ్ళీ ధర్నాలు చేయాలి, పంచాయతీలు చేయాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించమని కోరుతా ఉన్నా. కాంగ్రెస్ గెలిస్తే వైకుంఠపాలి ఆటలో పెద్దపా మింగినట్టు అవుతుంది. మళ్ళా పరిస్థితి మళ్ళా మొదటికే అవుతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలి. మరి కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని ఏమంటే నడుస్తుందా? ఎవడు ప్రజల పరంగా ఉంటాడో వానికే కత్తి ఇవ్వాలి.